వెల్కమ్ టు మై ఛానల్. 6వ తరగతి భాషాంశాలు, వ్యాకరణాంశాలు ఒకే వీడియోలో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి మొత్తం వివరణతో. ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాష విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాష ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను మనం వర్ణమాల లేదా అక్షరమాల అని అంటాం. ఉదాహరణను గమనించినట్టయితే ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు, అంటే అక్షరం. ఆ, ఆ, ఈ, ఈ, ఉ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. క, ఖ, గ, గ వంటి వర్ణాలను హల్లులు అంటారు. అక్షరమాలలో ఎట్లా ఉన్న అల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. ఎగ్జాంపుల్ చూస్తే ము అనే పొల్లు హల్లుకి ఆ అనే అక్షరం ధ్వనులను కలిపి మా అయింది. మొదటిది అల్లు, రెండవది అచ్చు. ఈ రెండు పదాలు కలిసి ఒక అక్షరంగా మారడం జరిగింది. కొన్ని అక్షరాలలో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి మనకు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేష అక్షరం అని 3 రకాలుగా అక్షరాలు ఉంటాయి. మొదటి మనము గమనించినట్టయితే ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. ఉదాహరణ ఇక్కడ చూడండి ఒకసారి. ఖ, దీన్ని ఎలా మార్చుకున్నాం? ఖ అనేది కు ప్లస్ క, కు ప్లస్ ఆ. అంటే కు అనే పొల్లుకి ఆ ఇచ్చినప్పుడు అది కా అయింది. కాకి మళ్ళీ ఇంకో కా ఒత్తు ఇచ్చినప్పుడు అది కా అయింది. ఇక్కడ కకారము 2 సార్లు వచ్చింది. ఇది ద్విత్వాక్షరం సంబంధించినటువంటి ఉదాహరణ. రెండవది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే సంయుక్త అక్షరం. ఒక హల్లుకు 2 అనగా వేరొక హల్లు చెందిన ఒక హత్తు చేరితే దాన్ని సంయుక్త అక్షరం అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ను ప్లస్ యు ప్లస్ ఆ. అంటే న్యూ అనే పొల్లు అక్షరానికి ఆ కలిపితే నా, యు అనే పొల్లు అక్షరానికి ఆ కలిపితే యా. ఈ 2 వేరు హల్లుల్ని కలిపి, అంటే ఇక్కడ ఒక నకారం, ఒక యకారం అనే 2 హల్లులు కలిపి ఒక సంయుక్త అక్షరంగా మారింది. మూడవది సంశ్లేష అక్షరం. ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందిన ఒత్తులు చేరితే దాన్ని మనము సంశ్లేష అక్షరం అంటాం. అంటే ఒకటి కంటే ఎక్కువ హల్లులు కూడాలి. ఎగ్జాంపుల్ కూడా చూడండి. క్ష్మి అని ఉంది. క్ష్మి అనే పదాలు 3 పదాలు మనకు అక్షరాలు కనబడుతుంది. ఒకటి క కనబడుతుంది, క్ష కనబడుతుంది, ఒకటి మా కనబడుతుంది. ఇక్కడ షకార, కకార, మకారాలనే హల్లులు 3 కలిసి ఒక అక్షరంగా మారింది. ఈ విధంగా మనం పదాలను ఏర్పడే విధానం బట్టి 3 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. అవే ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం. ఇవి 3 రకాలు. వర్గాక్షరాలు. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. అవి క వర్గం, క, ఖ, గ, ఘ, ఞ. చ వర్గం, చ, ఛ, జ, జ, ని. ట వర్గం, ట, ఠ, ఢ, ఢ, ణ. థ వర్గం, త, థ, ద, ధ, న. ప వర్గం, ప, ప, బ, బ, మ. వర్గాక్షరాలు కా నుండి మా వరకు మనం 5 వర్గాలుగా విభజించాం. వీటిని బట్టి మనము వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితాక్షరాలు, వర్గ తృతీయాక్షరం, వర్గ చతుర్థాక్షరం, వర్గ పంచమాక్షరాలుగా కూడా వీటిని మనము పేర్కోవచ్చు. తెలుగు భాషలోని వర్ణాలను 3 భాగాలుగా విభజించడం జరిగింది. వర్ణాలను ఒకటి అచ్చులుగాను, హల్లులుగాను, ఉభయాక్షరాలు. ఈ మూడింటిలో మళ్ళీ అచ్చులు గమనించినట్టయితే అచ్చులు ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని మళ్ళీ 2 విధాలుగా విడిపోవడం జరుగుతుంది. అందులో మొదటిది హ్రస్వాలు. ఇవి ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటారు. అవి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. మాత్ర అంటే కనురెప్ప పాటు కాలంలో ఉచ్చరించేవి అని అర్థం. దీర్ఘాలు 2 మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు. అవి కూడా ఆ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ అని వీటిని మనము దీర్ఘాలు అంటాం. ఇవి 2 మాత్రా కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు. అట్లాగే హల్లులను క, ఖ, ఘ, ఘ, ఞ, చ, ఛ, జ, జ, ఞ.
ఠ ఠ డ డ ణ థ థ ద ద న ప ఫ భ భ మ య ర ళ వ షె ష స హ అళ క్ష రౌతి. వీటిని ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను కింది విభాగాలుగా మనము విభజిస్తాం. ఒకటి మొదటిగా చూడండి, క చ ట త ప వీటిని పరుషాలు అని, గ జ డ ధ బ వీటిని సరళాలు అని, ఈ రెండింటిని కలిపి వీటిని అల్ప ప్రాణులు అని అంటారు. అలాగే ఖ ఘ చ జ ఠ ఢ థ ద ఫ భలు మహాప్రాణులు లేదా వీటిని వర్గయుక్కులు అని కూడా అంటారు. జ్ఞ ఇని అణ న మ వీటిని అనునాసికములు అంటారు. అనునాసికములు అంటే ముక్కు ద్వారా ఉచ్చరించేవని. నెక్స్ట్ యా రా లావ అంత్యస్థాలు, నాభి స్థాలం నుంచి వస్తుంటున్నాయి కాబట్టి వీటి అంత్యస్థాలు అంటారు. షే ష స హ వీటిని ఊష్మాలు, ఊది పలకబడే పదాలు కాబట్టి వీటిని ఊష్మాలు అని మనం చెప్పవచ్చు. ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులు, ఈ 4 విషయాలు మీరు నేర్చుకున్నారు. ఇవి గత డిఎస్సి టెట్లో కూడా చాలాసార్లు వీటిపైన క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి వీటి మీద మీరు ఒకసారి బాగా ప్రయత్నం అనేది చేయాలి. నెక్స్ట్ సూచన, బండిర అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులు ఇప్పుడు రాను వాడుతున్నారు. అట్లే చ జాలు కూడా వాడకం లేవు. వీటిని బదులుగా చాలు జాలనే వాడుతున్నారు. ఉభయాక్షరాలు 3 అవి 0, దీన్ని మనం పూర్ణ బిందువు అంటాం, అరసున్న, అలాగే విసర్గ. ఈ మూడింటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలు అని వివరిస్తారు. ఇక్కడ మనము ఒక ముఖ్య గమనిక, అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతూ ఉంది. అందుకే ఇది మనము పద్యాలలో మాత్రమే ఎక్కువగా కనబడతా ఉంటుంది. ఇవి మనకు ఉభయ అక్షరాలు. మొదటి పాఠంలో ఉన్నటువంటివి. మళ్ళీ నెక్స్ట్ లింగములు. పురుషవాచక శబ్దాలను పులింగాలని, స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని, పై 2 కానటువంటి మానవ సంబంధం కాని వాటిని అనగా వస్తు, పక్షు, జంతు వాచక శబ్దాలను నపుంసకలింగ పదాలు అని మనము చెప్పుకుంటాం. పై నిర్వచనాన్ని బట్టి మనము కొన్ని ఉదాహరణలు చూసుకుంటే కింది వాక్యాలను చదవండి. గీత, లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు. ప్రదీప్, సందీప్లు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు. పిల్లి ఎలుకను వెంబడించింది. చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి. పై వాక్యంలో గీత, లత, ప్రదీప్, సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు మనం గమనించాం. అయితే గీత, లత అనేవేమో స్త్రీవాచక పదాలని అర్థమవుతుంది. ఇట్లాగే వీటిని స్త్రీలింగ పదాలు అంటున్నాం. ప్రదీప్, సందీపు, నాన్న అనేవి పురుషులకు లేదా మగవారికి చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను పుల్లింగ పదాలు అంటుంటాం. పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పురుషులను గాను స్త్రీలను గాను సూచించవు. ఇట్లాంటి పదాలను నపుంసకలింగ పదాలు అని అంటాం. విభక్తి ప్రత్యయాలు. కింది వాక్యాలు మనం గమనించినట్టయితే విభక్తి ప్రత్యయాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎక్కడ ఉపయోగపడతాయో మనకు తెలుస్తూ ఉంటుంది. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక. ఇందులో కి అనే పదాల కింద మనకు అండర్లైన్ చేయడం పడింది. అవి గమనించండి ఒకసారి. హోలీ పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు. అలాగే ఇంకోటి చూడండి, పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. వాణి పూజ కొరకు పూలను కోసింది. కృత్రిమమైన రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాం. పై వాక్యంలో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. అర్థం వస్తుందా? పీర్ల, ఇత్తడి, వెండి తయారు చేస్తారు అంటే అర్థం వస్తుంది ఇక్కడ? లేదు. పై వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగ్గా లేనట్టుగా అనిపిస్తుంది. పీర్ల, ఇత్తడి, వెండి అనే వాక్యం ఉండదు. ఇప్పుడు తో అనే ప్రత్యయాన్ని ఉపయోగించి చదవండి. అప్పుడు పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. అర్థవంతంగా ఉంది. ఇట్లా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఇది మనము గుర్తించాల్సినటువంటి విషయము. ఆ విభక్తి ప్రత్యయాలకు సంబంధించిన ఒక టేబుల్ను గమనించి మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. విభక్తి ప్రత్యయాలు అంటే ఉపయోగపడేటివి. విభక్తులు అంటే ఏ సందర్భంలో ఉపయోగపడుతున్నాయో చూస్తున్నాం.
ఢుమువులు ప్రథమా విభక్తి. నిన్నున్లను గూర్చి గురించి ద్వితీయ విభక్తి. చెతంచన్ తొడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి. వలన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఈ విభక్తి ప్రత్యయాలను ఉపయోగించే మనము క్రియావాక్యాలలో ఉపయోగించి రాయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసే ఉంటాం. వాటికి అర్థ సంబంధాన్ని చెప్పడానికి ఇవి మనకు ప్రత్యయాలుగా ఉపయోగపడతాయి అని మీరు గమనించాలి. నెక్స్ట్ చూసినట్టయితే అవ్యయం. కింది తరగతులలో భాషా భాగాలలోని నామవాచకం, సర్వనామం, క్రియా విశేషాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు అవ్యయం అంటే ఏమిటో తెలుసుకుందాం. నిదానమే ప్రధానం, అట్లానే సోమరితనం పనికిరాదు. మనిషికి వినయం అలంకారం, అయితే అతి వినయం పనికిరాదు. ఆహా, ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో. ఈ వాక్యాల్లో ఉన్న అట్లని, అయితే, ఆహా మొదలైన పదాలను చూశారు కదా. ఇవి పుల్లింగం, స్త్రీలింగం లేదా నపుంసలింగానికి చెందిన పదాలు కావు. అట్లని ఇవి విభక్తులు కావు. ఏకవచన, బహువచనం అనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను అవ్యయాలు అంటారు. లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు అనేది మనము గమనించాలి. నెక్స్ట్ ఇంకో విషయంతో ముందుకెళ్దాం. కింది పదాలు, వాక్యాలు చదవండి. చెవి నీళ్లు గట్టుకొని కుండ బద్దలు కొట్టినట్లు గుండె చెరువైంది. ఉరుక్కబోయి బోర్ల పడ్డట్టు వండిన కుండ. తామర తంపర. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు. గాలం వేయడం. కన్నెర్ర. పై వాటిలో ఉన్న తేడాలు ఏమిటి? వాటిని ఏమంటారు? మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. జాతీయం, సామెత, ఈ రెండుటికి సంబంధించినటువంటి పదాలు మనం పైన తెలియజేస్తున్నాయి. మరి జాతీయం అంటే ఏంటి, సామెత అంటే ఏంటో చూద్దాం. జాతీయం ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటాం. దీనిని పలుకుబడి అని కూడా, నానుడి అని పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. చెవి నీళ్లు కట్టుకొని గుండె చెరువైంది. ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తామో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ సామెత. సమ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది. మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడం సామెత లక్షణం. సామెతలు సంక్షిప్తంగా, గూఢార్థంగా ఉంటాయి. కుండ బద్దలు కొట్టినట్లు, ఉరుక్కబోయి బోర్ల పడ్డట్టు. పై రెండింటిలో ఏం తేడా కనబడుతుంది? గూఢార్థమేమో కుండ బద్దలు కొట్టినట్లు. కుండను పలగొట్టడం అంటే కుండ పలగొట్టినట్టు కాదు, ఒక విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం. ఇది సామెత. అలాగే చూడండి, జాతీయాన్ని చూస్తే చెవి నీళ్లు కట్టుకొని అంటే ఏదైనా చెవికి నీళ్లు కట్టుకుని కూర్చుంటారా? కాదు కదా. అక్కడ జాతీయం ఏంటి? చెవి నీళ్లు కట్టుకొని అంటే గుండె చెరువైంది, ఉన్నట్టు ఒక బాధను చూసి మన బాధను మనసులో వ్యక్తపరచడం. గుండె చెరువయింది, ఆ బాధతో మనం దుఃఖంతో ఏడుస్తున్నాము అనే అర్థాన్ని అక్కడ జాతీయంలో చెప్పబడుతుంది. ఇలా మనకు ఈ రెండింటికి తేడా అనేది మీరు గమనించాలి. నెక్స్ట్ చూద్దాం. సమాసం. కింది వాక్యాలు చదవండి. మాకు దేశభక్తి ఉన్నది. సురేష్ వేసుకున్నది తెల్ల చొక్కా. లక్ష్మీపతి దయ నాపై ఉన్నది. ఏకలవ్యుడు గురు దక్షిణ ఇచ్చాడు. పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది. మాధవునికి 10 ఎకరాల పొలం ఉన్నది. పై వాక్యాల్లో గీతగీసిన పదాల అర్థాలు మీరు గమనిస్తే దేశభక్తి అంటే ఇక్కడ దేశమునందు భక్తి. తెల్ల చొక్క, తెల్లనైన చొక్క. లక్ష్మీపతి, లక్ష్మి యొక్క పతి. గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ. కూరగాయలు, కూర మరియు కాయలు. 10 ఎకరాలు, 10 సంఖ్య గల ఎకరాలు. పై పద్యాల్లో వేరు అర్థాలు గల 2 పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడ్డాయి. ఈ విధంగా అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడ్డాన్నే సమాసం అంటాం. ఈ ప్రతి సంబంధించిన విషయం మనం వివరాలుగా గ్రామర్ పార్ట్లో చెప్పుకోవడం జరిగింది.
మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా. సమాసాలలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు లేదా పేర్లు అనేటివి ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఒక సమాసం గురించి తెలుసుకుందాం. ఇది ద్వంద్వ సమాసం. కింది వాక్యాన్ని పరిశీలించండి. గురు శిష్యుల బంధం చాలా గొప్పది. ఈ వాక్యంలో గురు శిష్యులు అనే మాటల రెండు పదాలు సులభంగా గుర్తించవచ్చు. అవి గురువుని గురించి, శిష్యుడి గురించి అని ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యం అంటారు. ఇందులో గురువు శిష్యుడు ఇద్దరు ముఖ్యమే. ఇట్లా రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, వీటిని కలిపి రాయండి. కింది వాటిని పరిశీలించి. వారు ప్లస్ ఉండిరి, వారుండిరి. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత. ఇంకా ప్లస్ ఒకరు, ఇంకొకరు. పై ఉదాహరణలో రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి మనం గమనించాము. ఇట్లా రాయడాన్ని కలిపి రాయడం అంటాము. రెండేసి పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడ్డాన్ని సంధి అనవచ్చు. మరికొన్ని. రాజు ఆసుపత్రికి వెళ్ళాడు. శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. మధు మైదానంలో పరిగెత్తుతున్నాడు. సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు. పై వాక్యాల్లో రెండు క్రియలున్న వాక్యాలు ఏవి? ఆ రెండు క్రియాభేదం గమనించారా? ఉదాహరణ, ఆ వాక్యంలో చదివి, నిద్రపోయింది అనే రెండు క్రియలు ఉన్నాయి కదా. ప్రతి వాక్యంలోనూ చివర ఉన్న క్రియలు పని పూర్తయిందని తెలుపుతున్నాయి. ఇట్లా పని పూర్తయినట్లు తెలిపే క్రియలను సమాపక క్రియలు అంటారు. వాక్యం మధ్యలో ఉన్న క్రియలు పని పూర్తి కాలేదని తెలుపుతున్నాయి. పని పూర్తి కానట్లు తెలిపే క్రియలను అసమాపక క్రియలు అంటారు. రెండు పదాలను కలిపి రాయడం సంధి అని తెలుసుకున్నాం. మరి సంధి అంటే ఏంటో ఇక్కడ నేర్చుకుందాం. నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ. మీరు ఇక్కడ పైన గమనిస్తే మీకు అర్థమవుతుంది. వారు ప్లస్ ఇచ్చట, వారిచ్చట. పై పదంలో నేడు చివరి అచ్చు పూర్వస్వరం ఊ. రెండవ పదం ఇక్కడ లోని మొదటి అచ్చుతో కలిసినప్పుడు మొదటి పదంలో అచ్చు ఊరు లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అట్లానే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా ఒక అచ్చు వచ్చి చేరితే దాన్ని సంధి తప్పక జరుగుతుంది. దీనిని ఉత్వ సంధి అంటాం. ఉకారాన్ని ఉత్తు అంటారు. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది. ఇక్కడ కింద ఇంక మరికొన్ని పదాలను చూడండి. ఏమి ప్లస్ అది, ఏమది. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికి ఎంత. మరి ప్లస్ ఇప్పుడు, మరిప్పుడు. అవి ప్లస్ ఏవి, అవేవి అంటూ పదాలు మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించుకోవాలి. మొదటి పదం చివరి అచ్చు ఇకారం, రెండవ పదాల మొదట్లో అన్ని అచ్చులే వచ్చినవి. ఈ విధంగా ఏమి మొదలైన పదాలు ఈ కారానికి ఇత్తునకు ఉచ్చుపరమైనప్పుడు సంధి జరుగుతుంది. కొన్ని చోట్ల ఇట్లు సంధి కార్యం జరుగును. ఈ పదాలను చూద్దాం. ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే సంధి జరిగింది. ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే సంధి జరగక ఎడాగమం వచ్చింది. ఒకసారి సంధి జరిగితే నిత్యము, జరిగి మరోసారి సంధి జరగకపోతే నిషేధము కూడాని వ్యాకరణ పరిభాషలో వైకల్పికము లేదా వికల్పికం అంటారు. ఏమి మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికం అని తెలుస్తుంది కదా, దీనిని ఇత్వ సంధి అంటారు. ఎమ్యాదులయందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక సవర్ణ దీర్ఘ సంధిని గురించి చూద్దాం. కింది పదాలను పరిశీలిస్తే శివాలయము, శివ ప్లస్ ఆలయము. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు. భానుదయము, భాను ప్లస్ ఉదయము. మాతృణం, మాతృ ప్లస్ రుణం. ఇక్కడ ఆయురులకు అవే అచ్చులు పరమైనతో సంధి జరుగుతుంది. సవర్ణ దీర్ఘ సంధి యొక్క నిర్వచనం మనకు అందరికి తెలిసినదే. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనతో వాటి యొక్క దీర్ఘం ఏకాదేశం అవును. చూడండి, పై పదాలను విడదీసినప్పుడు మొదటి పదం పూర్వపదం, రెండవ పదం పరపదాల్లో ఒకే రకమైన అచ్చులు ఉన్నాయి కదా. అట్లా ఆ రెండు అచ్చులు కలిసినప్పుడు వాటి దీర్ఘాలు వచ్చాయి. ఆ, ఈ, ఊ, రు, రు ఇలా.
ఈ ఆయూరుల అవే అచ్చులు సవర్ణాలు అంటారు వీటిని. వచ్చి చేరినప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీనినే సవర్ణ దీర్ఘ సంధి అంటున్నాము. ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అంటాం. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం వచ్చి చేరటం. ఆయూరులకు అవే అచ్చులు చేరటం. దీనినే దీర్ఘం ఏకాదేశం అంటాము. నెక్స్ట్, క్రియలను బట్టి కాకుండా అర్థాన్ని బట్టి కూడా వాక్యాలలో తేడాలు ఉంటాయని గమనించండి. ఉదాహరణ చూస్తే ఆహా ఎంత బాగుందో, చేతులు కడుక్కో, మన రాష్ట్ర రాజధాని ఏది. పై వాక్యాలు ఒక భావాన్ని చూస్తున్నాయి. అది ఎట్లా చూద్దాం. ఆహా ఎంత బాగుందో, ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యాన్ని తెలియజేసే వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం. ఇంకా రెండో వాక్యం చేతులు కడుక్కో, ఈ విధంగా చెయ్యాలి అనే అర్థం సూచిస్తుంది. అంటే చేయవలసిన పనిని విధంగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించేదాన్ని విద్యార్థకం. మూడో వాక్యం మన రాష్ట్ర రాజధాని ఏది, ప్రశ్నార్థకం. ఈ విధంగా ప్రశ్నించే విధంగా ఉండే వాక్యమే ప్రశ్నార్థకం. కింది వాక్యాలు చూద్దాం. వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి మీరు రావాలి. ఈ మూడు వాక్యాల్లో ఒకరిని మరొకరు ప్రార్థిస్తున్నట్లుండే వాక్యాన్ని ప్రార్థనార్థక వాక్యం. నేను ఉన్నత చదువులు చదవగలను, నడిచి వెళ్ళగలను, భయం లేకుండా మాట్లాడగలను. ఈ వాక్యాలు ఒకరి సామర్థ్యాన్ని తెలిపే భావాన్ని కలిగి ఉన్నట్లు కనపడుతున్నాయి. కాబట్టి సామర్థ్యాన్ని తెలియజెప్పే భావం ఉన్న వాక్యం సామర్థ్యార్థక వాక్యం అంటారు. అలాగే అతడు వస్తాడో రాడో, రేపు వర్షం పడవచ్చు, ఈరోజు ఎండ కాస్తుందో లేదో, ఈ మూడు వాక్యాలు జరిగిందేదో లేదో అనే సందేహం వ్యక్తం. కాబట్టి పనిని జరుగుతుందో లేదో అనే సందేహం కలిగేటట్లు వాక్యం సందేహార్థక వాక్యం. లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడవచ్చు, మీరు వెళ్ళవచ్చు. ఈ వాక్యాలు అనుమతిని ఇస్తున్నట్లు ఉన్నాయి. వీటిని అనుమత్యార్థక వాక్యాలు. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం అనుమత్యార్థక వాక్యం. ఇతరులను ఎగతాళి చేయొద్దు, నీటిని వృధా చేయవద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఈ వాక్యాలు ఆయా పనులను చేయవద్దని చెప్తున్నవి, నిషేధిస్తున్నవి కనుక ఇవి నిషేధార్థక వాక్యాలు. ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం నిషేధార్థక వాక్యం. నెక్స్ట్, ద్విగు సమాసం. ఈ కింది పదాలు చదవండి. నవ రసాలు, చతుర్వేదములు, షట్చక్రవర్తులు, పంచపాండవులు, దశ దిక్కులు. ఈ పదంలో మొదటి పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి రెండవ పదము పరనామవాచకంగా ఉంటే వీటిని విగ్రహవాక్యాలు అంటాం. నవ రసాలు అంటే 9 సంఖ్య గల రసాలు. చతుర్వేదములు 4 సంఖ్య గల వేదములు. షట్చక్రవర్తులు 6 సంఖ్య గల చక్రవర్తులు. పంచపాండవులు 5 సంఖ్య గల పాండవులు. దశ దిక్కులు 10 సంఖ్య గల దిక్కులు. 8 బొమ్మలు 8 సంఖ్య గల బొమ్మలు. మొదటి పూర్వపదం సంఖ్య అయితే తర్వాత పరపదం సంఖ్యను సూచించే నామవాచకం అయి ఉంటుంది. పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ద్విగు సమాసం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.